రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉంటే పడి సచ్చారు సామి ఏడుపు వైసీపీ పార్టీ మీద. మేలు చేసే వాళ్ళ మీద ఏడుపు అన్నట్టుగా అయితే 2019 నుంచి 2007 దాకా అసలు ప్రపంచ దేశాలే అతలాకుతలం అయిపోయింది. ఏదేది కరోనా వల్ల కొన్ని దేశాలైతే ఇప్పటికీ కోలుకోలేని విధంగా అయిపోయింది. అయినా కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటివి ఏం లేకుండా మరణించే శాతం చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా సృష్టించారు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాలు బాగుండాలా, ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం లేకుండా చేయాలనే విధంగా పరిపాలన అందిస్తే ఒక గవర్నమెంట్ ఉద్యోగులు వర్గం వరకు ఏడ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మా జీవితాలను చంద్రబాంధ్ర చేశాడు, మా జీవితాలు మాకు రావాల్సిన డబ్బులన్నీ ఇవ్వలేదు, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అనే విధంగా ఏడుపు ఒకటే తక్కువ జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంత ఏడిచారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2020 గెలిచిన తర్వాత టీడీపీ ప్రభుత్వం మాకు అన్ని అన్నదండలు ఇచ్చిద్ది, అన్నీ ఇస్తుంది, బాబు గారు అయితే మాకు బాగుంటారు అని ఎన్నో ఆశలతో ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత టీడీపీ నాయకులు ఏంది తెలుసా? టీడీపీ నాయకులు ఉద్యోగస్తుల్ని అది అంటారు చూడు, మీరు మా ఎంటికతో సమానం అనే విధంగా తీసి పడేసే విధంగా తీసేశారని చెప్పుకోవచ్చు. గతంలో ఉద్యోగుల కంటే ఒక రెస్పెక్ట్, ఒక మర్యాద, ఒక గౌరవంతో ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత గెలిచి 15 రోజులు అయినా కానీ ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద విపరీతమైనగా విచ్చలవిడిగా మాట్లాడే తనం టీడీపీ నాయకులు చేస్తున్నారు చెప్పు. మొన్న అచ్చెన్నాయుడు ఒక సభలో కానీ మా కార్యకర్తలు వస్తే మీరు కుర్చీ వేసి టీ ఇచ్చి వాళ్ళు అడిగిన పనులన్నీ చేయకపోతే మీ అంతు చూస్తాం, ఏ ఉద్యోగస్తులు వినకపోతే నేనేం చేస్తానో నాకు తెలుసు అని హెచ్చరించారు. తర్వాత మన అయ్యన్న పాత్రుడు అయితే ఇంకా మామూలుగా కాదు. ఆయన రెచ్చిపోయిన మాటలైతే మామూలుగా కాదు. రోడ్డు సరిగా లేకపోతే ఆ రోడ్డు గురించి మాట్లాడతా, కొడకల్లారా అని తిడతా, దూషిస్తా, వాళ్ళు మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని ఉద్యోగస్తుల మీద రెచ్చిపోయారు. మామూలుగా కాదు, ఒక రకంగా రెచ్చిపోవాలా. ఇప్పుడు తెలిసి వచ్చింది ఉద్యోగస్తులకి గతంలో ఎంత రెస్పెక్ట్తో పని చేయించారా, ఇప్పుడు ఎంత రెస్పెక్ట్తో పని చేయించారని. ఒకసారి ఏనండి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడాడో. వీళ్ళకున్న అధికారం ఏంటి? స్పీకర్ అవుతున్నాం కాబట్టి అసెంబ్లీ గంటల కొద్ది నిలబెట్టి హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటలకి, సాయంత్రం 4 గంటల నుంచి ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. నా కాన్సెన్స్ ఇది. ఇలా ఇస్తేనే గవర్నమెంట్ ఉద్యోగులకు మంచిది. ఇప్పుడు తెలిసి వస్తుంది బుద్ధి. గతంలో ఏమో ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు వచ్చాక అల్లాడిపోతున్నాం, ఆకులు మేలుతున్నాం. ఇప్పుడు గడిచి వచ్చింది. గతంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు బాగుండాలా, అందరూ బాగుండాలనే విధంగా పరిపాలన అందిస్తే నచ్చలేదు. ఇప్పుడు చర్మంతో తాట తీసి ఒలిచి నానా అవస్థలు పెడితే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు బుద్ధి వస్తే అప్పుడు తెలిసి వచ్చింది. మంచితనం అనేది పోయిన తర్వాత చెడ్డోడిది అప్పుడు గుర్తొచ్చింది. మంచి పనికి రాదు కదా ఎవరికి ఈ రోజుల్లో.